నిజంగా ఆయన తెలుగు తక్కువతనంతో రాష్ట్రాన్ని మాత్రం హతపాతాళానికి తొక్కేశాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటాడు, కల్తీ నెయ్య కల్తీయే జరగలేదని అంబటి రాంబాబు ఆంబోతులా గారిచాడు. అలా రోజమ్మ కప్పలాగా బెకబెక అరిసింది. బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు మరి చెప్పండి. ఇప్పుడు కల్తీ జరిగిందని చెప్పి సిట్టు తేల్చింది, ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళు? రాజకీయ నాయకులంతా కూడా ఇప్పుడు ఏ రకంగా తయారయ్యారంటే ప్రజలను మభ్యపెట్టడానికి వాళ్ళు అక్రమార్గాన్ని సంపాదించిన సొమ్ము మరుగున పడడం కోసం ఇంకో ఇష్యూ తీసుకుని బయటకు వస్తుంటారు. కాబట్టి ఏదో రకంగా ప్రజలను మాయ చేయాలా, మోసం చేయాలా, బతకాలా, 100 కోట్లు 1000 కోట్లు సంపాదించేయాలా, ప్రజలు అడుక్కు దొబ్బినా పర్లేదు, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోయినా పర్లేదు, అలా పరిపాలన చేస్తూ ముందుకెళ్తున్నారు ఇప్పుడున్న రాజకీయ నాయకులు. మరి ఏం చెప్పాలి అలాంటి విధుల గురించి? అయితే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అది తిన్న గడ్డి వల్ల వచ్చింది ఇదంతా అన్నట్లు కూడా మాట్లాడారు. ఆవు తిన్న గడ్డి వల్ల వచ్చిందంట, కల్తీ జరిగిందంట. మరి ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు గడ్డి తినేవాడికి అందరూ గడ్డి తిన్నట్టు కనపడతారు. కాబట్టి ఏదేమైనా అలాంటి పవిత్రగా ఇప్పుడు కలియుగ దైవమైనటువంటి ఆ దేవస్థానంలో ఇలాంటి కలుషితం చేశాడు కాబట్టి ఈవేళ ఆ పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి.